నా రికార్డింగ్ ఆన్ చేస్తాను. రికార్డింగ్ ఆన్ చేస్తాను. ఆ, ఆ, మనకి ఓన్లీ డేటే కదా ప్రాబ్లం అయింది అక్కడ. మీట్లో ఉన్నారు సత్య గారు. ఆ, ఆ. మీకు ఇప్పుడు మనం ఆ వాల్యూ డేట్ తీసేసి చేద్దాం చూడండి. ఫస్ట్ ఒక పని చేయండి మీరు. ఇది ఎంట్రీ పోస్ట్ చేసి చూద్దాము, తర్వాత చేసేద్దాము, తర్వాత మళ్ళీ మార్చేద్దాం, ఓకేనా? సరే, ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేద్దామంటారా? ఒక వెండర్ నేను రికార్డింగ్ ఆన్ చేశాను. మనం నిన్న క్రియేట్ చేస్తాం కదా, ఆ వెండర్ పేరు మీద ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఆ, ఇప్పుడు ఇంకొక వెండర్, కొత్త వెండర్ని క్రియేట్ చేయనా? ఆల్రెడీ వెండర్ ఏపీపీ వెండర్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వెండర్ పోస్ట్ చేసి ఆ వెండర్ నేమ్ మీద ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. సరే, ఇంకొక ఇన్వాయిస్ ఇవాళ డేట్ వేద్దాం. స్క్రీన్ షేరింగ్ చేయాలి. చేస్తాను చేస్తాను. వచ్చిందా? ఉమ్. నిన్నటి వెండర్ తీసుకున్నా. 5 8. ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేయాలి కదా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. ఏపీపీ వెండర్ కదా, మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అది క్లియర్ అయిపోతుంది కదా. మిస్టేక్ ఏంటో చెప్పేస్తే సరిపోతుంది ఇంకా. ఏపీబీ వెండర్ ఇది 5 8. ఉమ్. పోస్ట్ చేశారా? పోస్ట్ చేశాను ఇదిగో. అవలండి వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ తీసుకోండి. వెండర్. సో ఇది మనం ఏపీపీ ద్వారా క్లియర్ చేయాలి అంతే కదా. ఉమ్, ఉమ్, సో వెండర్ మాస్టర్ డేట్ ఇవన్నీ అసైన్ చేశాను లాస్ట్ క్లాస్ లో. న్యూ సెషన్కి వెళ్తాము. F1110 ఏపీపీ రన్ డాక్యుమెంట్ డేట్, ఏపీపీ రన్ డేట్ టుడే డేట్ తీసుకుంటున్నాము. ఐడెంటిఫికేషన్, పారామీటర్స్. ఇక్కడ 11. 11 తీసుకోవాలి మనం. అది. ఎందుకంటే ఈ రోజు పోస్ట్ చేస్తాం కదా, ప్లస్ ఆ 2 days 9 10 ఆ తర్వాత డేట్ తీసుకోవాలి. అది. ఆ వెండర్ ఇవ్వండి ఇచ్చారు కదా. సో మనం ఈరోజు ఎంట్రీ పోస్ట్ చేసాం కాబట్టి 2 days తర్వాత తీసుకున్నారు మీరు. అది. ఓకే. అడిషనల్ డేటా. అది చూసారా? ఓకే. సో డేట్ వల్లే మనకు ప్రాబ్లం అయింది అంతే కదా. అంతే. అంతే. గ్రీన్ సింబల్ వచ్చేసింది మనకి. వచ్చేసిందా? ప్రపోజల్ పేమెంట్ రన్. పేమెంట్ రన్ ఎంటర్ చేయండి. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్. రైట్. కరెక్ట్ ఉంది సార్ అవుట్పుట్, వెరీ గుడ్. రైట్. ఇది అవుట్పుట్ అంతే కదా. అంతే. ఆ పేమెంట్ డేట్ అనేది రాంగ్ ఉంది, 2 days తర్వాత డేట్ తీసుకోకపోవడం వల్ల మనకు అది ప్రాబ్లం అయింది. అంతే. ఇప్పుడు 3 days ఇచ్చామనుకోండి, 12 అవుద్ది. 12 అవుతుంది అంతే. సో అది. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన డేట్ ప్లస్ 2 days. అది. ఓకే ఓకే, క్లియర్ క్లియర్. సార్, ఇంకొక విషయం. అది మీరు. FBL1 అని వెళ్ళండి. ఆ, లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేసి చూస్తే మనకు అర్థమవుతుంది కదా. అవును. ఇది ఒకసారి నైట్ క్లాస్ లో ఎక్స్ప్లెనేషన్ చెప్తే క్లియర్ అయిపోతుంది ఇంకా. అంతే, మనకెందుకు.
కంప్లీట్ చేయరు. అంతే. జెడ్పీ డాక్యుమెంట్ దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పైన హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి. ఇది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. అదే. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పేమెంట్ చేసాం 11,000. క్లియర్ ఉంది, కరెక్ట్. ఓకే సార్, రైట్. 11,000 ఎందుకు తీసుకున్నానంటే అన్ని 10,000 తీసుకుంటే ఏ ఎంట్రీ అని అర్థం కాదు. ఇన్వాయిసెస్ ఐడెంటిఫై చేయడం కోసం. ఐడెంటిఫై చేయడం కోసం 11,000 అన్రౌండ్ ఫిగర్ ఇచ్చాను. ఓకే ఓకే, అర్థమైంది అర్థమైంది. అది. కొంత టెక్నికల్ నాలెడ్జ్ అవసరం అనమాట, అంతే. అంతే అంతే. అది. వేరే వేలో చేద్దామన్నారు కదా. ఆ? వన్ మోర్ వేలో చేద్దామన్నారు కదా. ఈ రికార్డింగ్ ఆపండి, ఇంకొక రికార్డింగ్ పెట్టండి. అది కట్ చేసేస్తాను, మీరు చేయండి. ఆ. ఎఫ్బిజెడ్పికి వెళ్ళాలి. అవును, ఇది రికార్డింగ్ ఆపేశారా? అవసరం లేదు, మీరు కానివ్వండి, నేను కట్ చేస్తాను ఆ, తర్వాత. సరే. జెడ్పీలోకి వెళ్ళామా? ఉమ్, ఆల్ కంపెనీ కోడ్స్. ఉమ్. SA 99. చూడండి ఎక్కడ మన పర్సంటేజ్ డేసిబోలా. ఓకే. ఓకేనా, బ్యాక్ వెళ్ళాను. ఉమ్. అగైన్ బ్యాక్. ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దామా, ఎందుకులే అంటారా? అవన్నీ సేమ్ ఇవేం మారలేదు కదా. మారలా. ఉమ్, బ్యాంక్ డిటర్మినేషన్. ఉమ్, మన కంపెనీ కోడ్ తీసుకున్నాము. SA 99. ర్యాంకింగ్ ఆర్డర్ ఇచ్చాము. ఓకేనా. ఉమ్. వ్యాలిడేట్ వద్దంటున్నారు మీరు. బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చాము. ఉమ్, అవైలబుల్ అమౌంట్స్ ఇచ్చాము. ఉమ్. వాల్యూ డేట్ ఇచ్చాము. అసలు ఈ కన్ఫిగరేషన్ అవసరం వస్తుంది నన్ను అడిగితే. ఆహా. అది తీసేసి చేయను పెట్టి. తీసేసి చేస్తారా? అది అని చేస్తాను. చేయండి. మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ సాయంత్రం ఇద్దాం చేస్తే. ఒక ఫోటో తెద్దామనండి. సేవ్ చేయండి. ఇంకో పోస్టింగ్ చేయాలిగా. ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇంకా వ్యాలిడేట్ వ్యాలిడేట్ అనే నెక్స్ట్ పేమెంట్ డేట్ అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అప్పుడు. అవసరం లేదు, చూడండి కావాలంటే. ఓకే. F8 తీసుకున్నా. సేమ్ అదే తీసుకోండి. F8 తీసుకో. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళండి, చూద్దాం. ఉన్నట్టుంది. ఉమ్, అక్కడ టూ ఇవ్వండి. ఈఎక్స్ఈఎల్ దగ్గర టూ ఇచ్చేసి సేవ్ చేయండి, సరిపోతుంది కదా. ఎంటర్ కొట్టండి. సత్య గారు, సార్ సార్ ఒక్క నిమిషం. ఐడెంటిఫికేషన్ మార్చండి. అదే వస్తుంది అనుకుంటున్నా. అదే వస్తుంది, మార్చండి, ఐడెంటిఫికేషన్ మార్చండి. టూ ఇవ్వండి, ఎంటర్ చేయండి అది. ఇక్కడ ఇవ్వట్లేదు మనం, అంటే ఈరోజు డేట్ ఇస్తున్నారా? అంతే. నెక్స్ట్ పోస్టింగ్ డేట్ మస్ట్ బి లేటర్ దాన్
నెక్స్ట్ తర్వాత డేట్ ఇవ్వండి, తర్వాత డేట్ కొని ఇది ఇవ్వాలి సార్. 9 ఇవ్వాలట్టుంది, అయితే 9 ఇద్దాం. ప్రపోజల్, కంటిన్యూ, ఎంటర్. ప్రపోజల్, కంటిన్యూ. యా, అది కరెక్ట్. అది ఏదైనా నెక్స్ట్ పేమెంట్ డేట్ అనేది తీసుకోవడం బెటర్. అంటే నెక్స్ట్ పేమెంట్ డేట్ అనేది ఇది అబాపర్ ఇష్యూ. అవునవును. కొన్ని బాగా తెలియదు. సర్వర్స్ సేమ్ డేటే తీసుకుంటది. ఇక్కడ మనం నెక్స్ట్ పేమెంట్ డేట్ మీరు 9 ఇచ్చారు కదా. 9 ఇచ్చాను అంతే. పేమెంట్ రన్ రిలీజ్ చేయండి. అప్పుడు ఆ కన్ఫిగరేషన్ మనకి అవసరం ఏముంది? చెయ్యిపోయినా పర్వాలేదు, బట్ చేస్తే బెటర్ అని కదా. వన్ అది జనరేటెడ్, వన్ కంప్లీటెడ్ అయిపోయింది కదా. ఆ షీట్ ఓపెన్ చేయండి. అవి అంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఓకే, అది మీరు అది చెప్పిందంటే. నేను అంటుంది, ఆ వాల్యూ డేట్ అనేది పెట్టుకోవడం ఎందుకు, రిస్క్ ఎందుకు పెట్టుకోవడం? అవునవును, అవునవును. సరే. అది లైన్ ఐటమ్లోకి చెక్ చేయండి. క్లియర్ ఎండ్ అయిపోయిందో తెలుస్తుంది కదా. క్లియర్ ఐటమ్స్, క్లియర్ ఐటమ్స్, క్లియర్ కదా. అయిపోయింది. క్లియర్. ఓకే సార్, రైట్ సార్. ఓకే. ఈ రోజు ఈవినింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేద్దాం, అయిపోతుంది. ఈ వీడియో ఫార్వర్డ్. అయిపోద్ది అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఓకే సార్.